ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామాకి గల కారణాన్ని అయితే వివరించారు. జంజీని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయి, మాకు సంబంధించినటువంటి నిఘా కూడా వచ్చింది. ఆ క్షణం నేను రాజీనామా చేయకపోతే జంజీని తప్పుదోవ పట్టించడం మాత్రమే కాదు, వాళ్ళ మీద చాలా పెద్ద అటాకే జరిగేది. ఆ అటాక్ని కేంద్ర ప్రభుత్వం మీద పడేసి వీళ్ళేమొచ్చేసి ఆ మంటల్లో చలి కాగేటటువంటి ప్రయత్నాలు అయితే జరిగాయి. వాళ్ళ యొక్క ఆటలు సాగనివ్వకుండా, వాళ్ళ యొక్క ప్రణాళికలు ముందుకు వెళ్ళనివ్వకుండా నా యొక్క పదవి పెద్ద ఇదేమీ కాదని చెప్పి నేను రాజీనామా చేశాను. కానీ భవిష్యత్తు మొత్తం భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దేది వీళ్ళే. జంజీనే విశ్వగురువుగా తీర్చిదిద్దుతారు. భారతదేశం విశ్వగురువుగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే జంజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పుదోవ పట్టకుండా వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడాలని నేను కోరుకుంటున్నట్లుగా ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఒక విషయాన్ని చెప్పారు. ఆ రోజు కూడా చెప్పుకున్నది అదే. ఒకవేళ ఇద్దరు ముగ్గురు విద్యార్థులైనా సరే సజీవ దహనం చేయడానికి ప్రణాళికలు రచించాయి అనుకున్నాం. తర్వాత ఏమొచ్చేసి పశ్చిమ బెంగాల్లో కొంతమంది, అలాగే పంజాబ్లో కొంతమంది దొరికారు కదా ఉగ్రవాదులు. ఈ యొక్క నిరసనల్ని, ఉద్యమాల్ని ఏవైతే జరిగాయో దీన్ని బేస్ చేసుకుని జంతర్ మంతర్ వద్ద ఒక పెద్ద బాంబు వేసేద్దామని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. అయితే అవన్నీ ఇతరులకు తెలియదా? ఇప్పుడు కేజ్రీవాల్ లాంటి వ్యక్తులకి ఇంటెలిజెన్సీ ప్రకారం తెలియదా అంటే ఏం జరిగినా పర్వాలేదు, ఏం జరిగినా బీజేపీ మీదకే అదంతా కూడా వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు కావాలని చేయకపోయినా ఆ జరిగేదాన్ని అడ్డగించకుండా ఉంటారు. ఏదైతే ఉగ్రవాదం జరగబోతుందో దాన్ని ఆపాలని మాత్రం ప్రయత్నం చేయరు. ఇది కరెక్ట్ కాదు, మేము మా ఉద్యమం కోసం ఇది చేస్తున్నాం, మా హక్కుల కోసం ఉద్యమాన్ని చేస్తున్నాం తప్ప మీరు అక్కడికి వచ్చి ఉగ్రవాదం చేస్తాము, బాంబులు వేస్తామంటే కుదరదు అని చెప్పే ప్రయత్నం అయితే చేయరు. అలాగని వీళ్ళు దాన్ని ఇచ్చేయరు. అంటే వీళ్ళు ఏర్పాటు చేసి ఉండకపోవచ్చు ఉగ్రవాదం, కానీ తెలిసి కూడా ఆపరు. అలాగే ఈ సజీవ దహనం అనేది ఖచ్చితంగా ఒక ప్లాన్. ఇద్దరు ముగ్గురు విద్యార్థులు సజీవ దహనం చేసేస్తే ఇక అది బీజేపీకి విపరీతమైనటువంటి నెగిటివ్ వచ్చేస్తుంది. విమర్శలు మాత్రమే కాదు, రగిలిపోతారు ప్రజలు. ఆ రగిలిపోయే దాని మీద రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా దీన్నే బేస్ చేసుకుని తల్లిదండ్రులందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు. అది ప్లాన్. అలాంటప్పుడు ఒక మంత్రి పదవి పెద్ద గొప్ప, దేశాన్ని కాపాడడం కోసం మంత్రి పదవిని త్యాగం చేయడం గొప్ప ఏం కాదు కదా. పైగా ధర్మేంద్ర ప్రధాన్ అంటే అందరికీ కోపమే. ఆయన గత 60-70 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలన్నింటినీ తీసిపడేసి మొత్తం అసలైనటువంటి చరిత్రను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అది కూడా మంట కొంతమందికి.